ఫ్యాన్సీ డిజైన్ కాంపిటీషన్లో పిల్లలందరూ కూడా ఒక్కొక్క గెటప్ వేసుకొని స్టేజ్ ఎక్కుతూ ఉంటారు. ఒకరు అల్లూరి సీతారామరాజు గెటప్, ఒకరు మహాత్మా గాంధీ గెటప్, మరొకరు సుభాష్ చంద్రబోస్ గెటప్. ఇలా అందరూ కూడా స్టేజ్ మీదకు వచ్చి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటే అప్పుడు అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇక ఇంతటితో కాంపిటీషన్ పూర్తయింది. కాసేపట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ విన్నర్స్ని ప్రకటిస్తామని చెప్పి స్టేజ్ మీద యాంకర్ అంటూ ఉంటుంది. ఇక దాంతో బుజ్జి రాకపోవడంతో అర్జున్ వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు. అవంతిక అహల్య వైపు చూస్తూ బుజ్జి ఎక్కడా అని అడుగుతూ ఉంటే అహల్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఏ అహల్య, నువ్వే కదా నా కొడుకుని రెడీ చేస్తానని తీసుకువెళ్ళావు, మరి వాడెక్కడా, వాడు స్టేజ్ ఎందుకు ఎక్కలేదో, ఎందుకు పర్ఫామ్ చేయలేదో అని అడుగుతూ ఉంటుంది. అహల్య కంగారు పడుతూ ఉండడం చూసిన భానుమతి, ఏం చేసావే వాడిని, బుజ్జి ఎక్కడా అని అంటూ ఉంటే అహల్య టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే స్టేజ్ మీద ప్రైజెస్ అనౌన్స్ చేస్తూ ఉంటారు. బుజ్జికి ఫస్ట్ ప్రైజ్ వచ్చినట్టుగా అనౌన్స్ చేయడంతో ఇక అప్పుడు అందరూ కూడా ఆశ్చర్యంగా స్టేజ్ వైపు చూస్తూ ఉంటారు. అహల్య బుజ్జి కోసం తీసుకొచ్చిన డ్రెస్ని కావాలని అదితి పాడు చేస్తుంది. ఒరే బుజ్జి, సారీరా, నువ్వు గెలవాలని నాకు కూడా ఉంది, కానీ ఈ గెలుపు నీదవదు, ఆ అహల్యదవుతుంది. ఈ ఒక్కసారి నన్ను క్షమించు, నెక్స్ట్ ఇయర్ నేనే నిన్ను గెలిపిస్తాను అని చెప్పి అదితి మనసులో అనుకొని బుజ్జి డ్రెస్ని పాడు చేయడంతో అప్పటికప్పుడు అహల్య మరొక గెటప్ని బుజ్జికి వేస్తుంది. ఇక బుజ్జి స్టేజ్ మీద పర్ఫామ్ కూడా చేస్తాడు. అలా బుజ్జిని ఎవరు గుర్తుపట్టకపోవడంతో బుజ్జి స్టేజ్ ఎక్కిన విషయం కూడా ఇంట్లో ఎవరికి తెలీదు. ఆ విధంగా బుజ్జికి ఫస్ట్ ప్రైజ్ రావడంతో ఇంట్లో అందరూ కూడా హ్యాపీగా చప్పట్లు కొడుతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.